చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా విషయంగా మారారు అనడంలో ఎలాంటి సందేహం లేదనేది వాస్తవమైనటువంటి విషయం. ఇదేదో కావాలని మేము చెప్తున్నది కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా పొలిటికల్ ఎనలిస్టులు దానిపై విస్తృత స్థాయిలో చర్చించుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ముఖ్యంగా కూటమిని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పడటానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించారు పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు అంతా దానిపైనే ఒక చర్చ. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా ఏర్పాటై దాదాపుగా 7 నెలలు పూర్తయి, అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి క్రమంలోనే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా వలసబాట, అంటే వేరే పార్టీలోకి వెళ్ళటానికి చూస్తున్నారు. కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అదే టైంలో 5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి కొంతమంది నాయకులపై ఫోకస్ పెట్టింది కూటమి. మనకు తెలుసు తాజాగా అరెస్టులు, ఇప్పుడు మరొక అరెస్టు వల్లభనేని వంశీ. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాల సందర్శన, కేరళ, తమిళనాడులో ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్ళారు. మొన్నటి వరకు జ్వరంతో బాధపడ్డారు. కొన్ని రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఆయన దినచర్యలో భాగంగా ఏ యొక్క ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన కొంత గ్యాప్ ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో ఎవరు ఊహించిన విధంగా ఆయన ఎప్పుడో వెళ్తారు అనుకున్నారు, కానీ ఒక్కసారిగా ఈ యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి రాజకీయంగా అంత ప్రాముఖ్యత లేనటువంటి అంశంగా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి వ్యక్తి గురించి మీకు వివరించాలి, తెలియజేయాలని నేను ఈ టాపిక్ని తీసుకున్నాను. ఆయన ఎవరంటే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారు. అకీరానందన్ ఉన్నారు, తన కుమారుడు పవన్ కళ్యాణ్కు. అలాగే మరొక వ్యక్తి మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, కళ్ళజోడు పెట్టుకొని గెడ్డంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మారారు. ఆయన పేరు ఆనంద్ సాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎవరు ఈ వ్యక్తి? ఆనంద్ సాయి అని కొంతమందికి మాత్రమే తెలుసు. పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, తన కుమారుడు కూడా ఉన్నారు, కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరు లేరు. కానీ ఈ వ్యక్తికి అంత ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా ఉన్నారు. అలాంటి సందర్భంలో అంత ప్రాముఖ్యమైనటువంటి స్థానం కల్పించడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలు, విషయాలపై అన్వేషణ మొదలుపెట్టారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఆయన్ను ఎవరైనా నమ్ముకుని ఉంటే జీవితాంతం వారి కోసం ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. అది ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడమే కాదు, నిరూపించారు కూడా. ఇటువంటి క్రమంలో ఈ ఆనంద సాయి అసలు ఎవరు? ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి. తన తండ్రి ప్రముఖ వాస్తు సిద్ధాంతి, అలాగే చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆర్ట్ డైరెక్టర్గా టాలీవుడ్లో, బాలీవుడ్లో ఆయనకు ఒక మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఆనంద సాయి ఆయన తమిళనాడులో ఎన్నో దేవాలయాలు నిర్మాణం, అలాగే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉండటం వల్లనే
అందులోనూ పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు, ఫ్రెండ్గా ఎప్పటి నుంచి ఉన్నారు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆనంద్ సాయి భార్య వాసుకి ఆమె ఒక సినిమాలో నటించారు. అది కూడా పవన్ కళ్యాణ్ నటించినటువంటి తొలి ప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్కు సోదరిగా 1998లో ఆ మూవీ వచ్చింది. ఆ సమయంలోనే షూటింగ్ నిమిత్తం వచ్చినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ స్నేహితుడిగా ఈ ఆనంద సాయి పరిచయం కావటం, ప్రేమ వివాహం చేసుకోవటం జరిగింది. అయితే రాను రాను ఎంత బిజీ ఉన్నా సరే పవన్ కళ్యాణ్తోనే ఉండటం, జనసేన పార్టీకి బ్యాక్ అండ్ సపోర్ట్, ఒక షాడోలా ఆనంద సాయి వ్యవహరించారు అనేది కీలకమైనటువంటి అంశం. సాధారణంగా పవన్ కళ్యాణ్కు స్నేహితులు చాలామంది ఉన్నారు. అందులో కొంతమందికి మాత్రమే చాలా దగ్గరగా ఉంటారు. అందరితోనూ పవన్ కళ్యాణ్ అదే రకమైనటువంటి వ్యవహారంతో ముందుకు వెళ్తారు. కానీ ఆనంద సాయి విషయంలో ఆయన విశ్వకర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన్ని ట్రీట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 3 రోజుల పాటు ఆలయాల సందర్శన పర్యటన ఏదైతే ఉందో ప్రముఖ ఆలయాలు, వాటికి సంబంధించి సనాతన ధర్మాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. అలాగే తాను అనుకున్నటువంటి ఏవైతే మొక్కులు కోరుకున్నటువంటి ఉన్నాయో వాటిని తీర్చుకోవాలి అనే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇంకా పూర్తిగా ఆరోగ్యం బాగోవాల, జ్వరంతోనే బాధపడుతున్నారంట. ఇంకా అయినా సరే తన లక్ష్యాన్ని పూర్తి చేయాలి, అనంతరం మళ్ళీ ప్రజలకు ప్రభుత్వం తరపున మనం సేవ చేయాలి అనే ఆలోచనతో ఆయన అడుగులు వేస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఆయన వెన్నంటి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆనంద సాయి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మారారు. ఎప్పుడూ కూడా ఆయనకు ఒక బ్రదర్గా చాలా సమీపంగా ఉంటూ కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటం, పవన్ కళ్యాణ్ కూడా పాజిటివ్గా దాన్ని తీసుకోవటం. దానికి సంబంధించి ఏదో ఆనంద సాయి గురించి గొప్పగా చెప్పడం, పవన్ కళ్యాణ్ గురించి ఆయన స్థాయిని అమాంతం పైకి లేపి మేము చెప్పడం అనేది మా ఉద్దేశం కాదు. కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ అలా ఉన్నాయి అనేది వివరించడం కోసం. ఎందుకంటే ఇప్పుడు ఆయనతోనే ఉన్నారు, ఎక్కడ చూసినా మనం విజువల్స్లో కానీ ఫొటోస్లో కానీ పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి ఆనంద సాయి. ఆ యొక్క టెంపుల్స్ ఇంపార్టెన్స్ని వివరించడం, దానికి సంబంధించి అక్కడ సనాతన ధర్మం గురించి ఎంతో ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. మనం ఒక పోస్ట్ చూస్తాం, ఆనంద సాయి తన సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టినటువంటి పోస్ట్, ఏ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ టు మై డియర్ ఫ్రెండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఇన్క్రెడిబుల్ హానర్ అండ్ ట్రస్ట్. హిజ్ డెడికేషన్ టు అప్లిఫ్టింగ్ కమ్యూనిటీస్ అండ్ ప్రిజర్వింగ్ అవర్ కల్చరల్ హెరిటేజ్ ఈజ్ ట్రూలీ ఇన్స్పైరింగ్. His vision and leadership continue to motivate many and I am deeply grateful for the opportunity. అని చెబుతూ truly blessed and honored to be chosen as a member of the TTD board by none other than Deputy. Truly blessed and honored to be chosen as a member of the TTD board by none other than Deputy CM Sri Pavan Kalyan garu. What a precious privilege to serve బోత్ ది లార్డ్ అండ్ అవర్ కమ్యూనిటీ. అంటే మా యొక్క సామాజిక వర్గానికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక గొప్ప విజనరీ కలిగినటువంటి వ్యక్తి అని చెబుతూనే మాకు దేవుడు అని చెప్పినటువంటి ఆనంద సాయి. అంటే ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ పట్ల ఈ రకమైనటువంటి ఒక కితాబ్ ఇవ్వటం అనేది కూడా చాలా అరుదు. మనం చూస్తున్నాం ప్రస్తుత కాలంలో ఫ్రెండ్స్ మధ్య ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి అవసరాలను తీర్చుకోవడం కోసమే అన్నట్లుగానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తనను ఎవరైతే ఆరాధిస్తారో, తనను నమ్ముకున్నటువంటి వారు ఉన్నారో వారి కోసం ప్రాణాలు పెట్టడానికైనా నేను సిద్ధమని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క టెంపుల్స్ పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్తో పాటు బిజీ షెడ్యూల్లో ఆయన వెన్నంటూ ఉంటూ ఆయనతో ప్రయాణం చేస్తూ ఆ యొక్క ఆలయాల ఇంపార్టెన్స్, ఎందుకంటే ఆయన ముఖ్యమైనటువంటి దేశవ్యాప్తంగా ఆయన కొన్ని ఆలయాలు నిర్మించినటువంటి వ్యక్తి.
అటువంటి వ్యక్తి ఆ యొక్క ఆలయం గురించి చెప్పడం, దాని విశిష్టత వివరించడం అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం. ఎవరైతే తనను నమ్ముకున్నటువంటి వారికి నేను ఎప్పుడూ కూడా అన్యాయం చేయను అని పదే పదే చెప్తారు. దానిలో భాగంగానే ఆయన ఆ డిపార్ట్మెంట్ అంటే ఆ భావాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, ప్రజలందరికీ సనాతన ధర్మం గురించి వివరించాలి అనే ఆలోచనతో. ఆనంద సాయి గురించి ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే వివాహానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఉంటాయో వాటిని, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి అగ్ర సినీ హీరోలకు సంబంధించినటువంటి మూవీస్లో ఏదైతే టెంపుల్స్కి సంబంధించినటువంటి సన్నివేశాలు చిత్రీకరించడానికి ఏర్పాటు చేసి సెట్ చేసేటువంటి సెట్టింగ్స్ టెంపుల్స్కి సంబంధించి ఈ ఆనంద సాయే కీలకమైనటువంటి వ్యక్తి తెలుగు సినీ పరిశ్రమలో. ఇటువంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్తో ఉన్నది ఎవరు 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 ఆ వ్యక్తి ఎవరు? రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్తో ఎందుకు వెళ్ళారు, ఆయన అసలు ఎవరు అనే దాని మీద. అందుకే ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తారు, ఆయనకి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటనేది వివరించడం కోసమే ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.